కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఇది నిజం, ఇది వాస్తవం. ప్రతిరోజు చూడండి ఏదో ఒక పోస్ట్ ఫేక్ పోస్ట్ పెడతామే. అంటే ఒక అబద్ధం మీద బతికేద్దాం అనుకుంటున్నారండి. కాబట్టి మేమేమంటామంటే ఇప్పుడు కొన్ని అంశాలు ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, మా కార్యకర్తలను చంపేశారు. అదేవిధంగా మా సెకండ్ కేడర్ నాయకుల మీద ఆర్థిక మూలాల మీద దెబ్బలు తీశారు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కోటి ఏంటంటే సాక్ష్యాధారాలతో సహా దానికి పటిష్టంగా చేస్తున్నామండి. కాబట్టి మరి పార్టీ కార్యాలయం మీద ఎంతమంది దాడి చేశారు వాళ్ళ విషయంలో కూడా చూడండి. ఎవరు వెనకున్నారనేది లేకుండా అందరినీ బయటికి లాగుతున్నాం. మరి జత్వాని కేసులో కూడా చూడండి. ఆ కేసుకు సంబంధించినటువంటి ఎవరెవరు ఉన్నారో బయటకు వచ్చారు. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అప్రూవర్ గా మారారు. రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది దీంట్లో. వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా బయటికి లాగుతున్నాం. అంటే ఒక అబద్ధాన్ని నిజమని నమ్మటానికి తహతాలు ఆడుతున్నారు కదా. కాదు, అది అబద్ధం అని చెప్పి మేము ప్రతిరోజు ప్రూవ్ చేస్తున్నామండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి. కాదు సాహెబ్ గారు, అట్లా వాళ్ళు ప్రచారం చేస్తుంటే ఎందుకు చర్యలు ఒక్కరి పైన తీసుకుంటే ఇంకొకరు చేయరు కదా? మళ్ళీ గతంలో మనం చూసాం, ఒక పోస్టును ఫార్వర్డ్ చేసినందుకే, షేర్ చేసినందుకే చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు సృష్టించారు కదా అప్పటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి. మరి ఇంత చేస్తున్నా మీరు ఎందుకు దానికి సంబంధించి చర్యలు ఎందుకు ఉండట్లేదు? అంటే ఇప్పుడు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎట్టబడితే అట్ట చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వీళ్ళూరాడు. ఏంటంటే మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు అన్నారు 66 ఏళ్ల బామ్మ మీద కూడా ఆమె ఒక పోస్ట్ షేర్ చేసిందని రంగనాయకమ్మ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అలాగే పత్రికల వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టారు. ఇప్పుడు మీ మీద దేశద్రోహం కేసు పెట్టారు. అలాగే ఏబిఎన్ విలేకరుల మీద దాడి చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే నియంత పాలనలో జరుగుతాయండి. ఇక్కడ చంద్రబాబు గారు ఏంటంటే ప్రతి చట్టానికి అనుగుణంగా వెళ్ళాలని అంటున్నారు. కొంత లేటు పట్టింది. వాస్తవంగా ఏంటంటే మనం చట్ట ప్రకారం వెళ్ళాలంటే చర్యలు తీసుకోవడానికి కొంత లేటు పట్టింది. కాబట్టి అవన్నీ కూడా ఆయన డిస్కషన్ లో చూస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే అధికారులు కూడా తీసుకొచ్చి మీరు గతంలో జరిగినటువంటి విషయాలు ఈ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారంటే, లేదండి గతంలో నియంత పోకడలో పోయారు, మనం చట్టపరంగా వెళ్ళాలంటే కొంచెం లేట్ పట్టిందని చెప్పు రావడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటండి పవన్ గారు, చట్టపరంగా వెళ్దామని చెప్పి మేము ఆ నిర్ణయం తీసుకుంటున్నాం. చట్టపరంగా వెళ్ళినప్పుడు ఏంటంటే అవతల వాడు మళ్ళీ తప్పించుకోవడానికి వీలుండదు. మీరు జత్వానీ కేసులో కావచ్చండి, ఇంతకు ముందు ఉన్నటువంటి కేసుల్లో కూడా మీరు చూడండి, పటిష్టంగా ఆధారాలతో సహా సేకరిస్తున్నాం. కాబట్టి తప్పించుకోవడానికి ఇల్లు లేకుండా చేస్తున్నాం. ఉన్న పళంగా వాళ్ళ మీద కేసులు పెట్టేసేసి మళ్ళీ వాళ్ళ వానకు తీసుకొచ్చి బెయిల్స్ తీసుకొని బయటకు వెళ్తే మళ్ళీ వాళ్ళు పారిపోతారు. ఇప్పటికే కొంతమంది చూశారుగా, విదేశాలు వెళ్ళిపోయారు, ఎక్కడెక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ పట్టుకురావాలంటే ఇబ్బంది. కాబట్టి ఒక సిస్టమేటిక్ గా వెళ్తున్నామండి. వాస్తవంగా రాజేష్ గారు చెప్పినట్టు లేట్ అవుతుంది అనేది మా కార్యకర్త స్థాయి నుంచి ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే చట్టపరంగా తీసుకునేటప్పుడు లేట్ అయింది ఖచ్చితంగా. కానీ ఇటు నుంచి ఒక దెబ్బ కొడితే అవతలకి దెబ్బ తిరిగిపోయేటట్టుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఉందండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి పురంధేశ్వరి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అందరూ బాధలు అనుభవించిన వాళ్ళే, అందరినీ ఎక్కడికక్కడ కట్టడి చేసిన వాళ్ళే. చంద్రబాబు గారిని సభలు పెట్టుకోవడానికి అనుమతి లేకుండా చేశారు కదండి. సాహెబ్ గారు, రాజేష్ గారు ఒక్కసారి మాట్లాడుతున్నారు. సాహెబ్ గారు, ఇప్పుడు ప్రభుత్వ పరంగా చట్టపరంగా మీరు చర్యలకి డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి, అది లేట్ అవుతుంది, నేను దాన్ని కాదన్నాం. కానీ ఇవాళ మీరు 3 రాజకీయ పక్షాలు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు. ఈ రాష్ట్రం మీ పట్ల ఒక నమ్మకంతో ఇంతటి భారీ విజయం మీకు కట్టబెట్టారు. అదే ప్రజలకు ప్రతినిధులుగా మీరు మొట్టమొదటగా మీ పార్టీ పరంగా ఒక పిలుపు ఇవ్వండి. ఆ సాక్షి ఆఫీస్ ముందు వెళ్ళి ఒక 1000 మందినో ఒక 2000 మందినో తీసుకెళ్ళి కూర్చొని నిరసన తెలియజేయండి. ఆ సాక్షి యాజమాన్యాన్ని వాళ్ళ రాతలకి జవాబుదారిగా వాళ్ళు సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితులు సృష్టించండి. మీరు మొట్టమొదట అసలు మీ వైపు నుంచి రిటార్డే కనపడినప్పుడు వాళ్ళు అదే విధంగా కొనసాగిస్తూ ఉంటారు కదా. 3 రాజకీయ పక్షాలు బలంగా ఇవాళ ప్రజల తీర్పు మీకు దక్కింది, మీకు బాధ్యత ఉంది. అమరావతి రైతులు ఈ గత ప్రభుత్వ హయాంలో చాలా అవమానాలు పడి ఉన్నారు. మీరు ఒక పిలిపిస్తే వాళ్ళందరూ స్పందించి రావడానికి సిద్ధంగా ఉంటారు. రాష్ట్ర ప్రజలందరి బాధ్యత ఇది. ఒక అమరావతి ప్రాంత రైతులకు మాత్రమే సంబంధించిన అంశం కూడా కాదు. బలమైన రాజకీయ పక్షాలుగా ముందు మీరు ఒక పిలుపు ఇవ్వండి. సాహెబ్ గారు, వాళ్ళ వెన్నులో వణుకు మొదలవ్వాలి. ఆ మొదలైన రోజు ఈ రాతలు ఆగుతాయి. అప్పటి వరకు వాళ్ళు ఇదే బర్తికింపే ప్రదర్శిస్తూ ఉంటారు. రాజేష్ గారు, మీరు అన్నట్టు ఒక అమరావతి ప్రాంతమే కాదండి, బీసీల మీద, ఎస్సీల మీద, మైనార్టీల మీద దాడులు, దౌర్జన్యాలు, మరి అదే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టేయటం ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చట్టాలను గౌరవించిన వాడు ఏదైనా చేస్తాడండి. ఇక్కడ నేను అదే చెబుతున్నా, ఒక సిస్టమ్ ఉంది. మీరేమో పిలుపునియమంటున్నారు, ఖచ్చితంగా అది పెద్ద విశేషం కాదు. వాస్తవంగా ఏంటంటే ఈ రోజు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు జగన్మోహన్ రెడ్డి